హలో! హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు లక్కీ లతా ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనము కేరళ స్టైల్ శారీని పిల్లలకి ఎలా పర్ఫెక్ట్‌గా కట్టాలి, మేకప్ అండ్ హెయిర్ స్టైల్ అన్నీ పర్ఫెక్ట్‌గా అండ్ అలాగే పిల్లలకి కంఫర్ట్‌గా ఎలా కట్టాలి అనేది డీటెయిల్డ్‌గా అయితే చెప్తాను. వీడియో మొత్తం చూసేయండి. ఫస్ట్ పాపకైతే పట్టు లంగా మీద బ్లౌజ్ ఉంటుంది కదండీ! ఆ బ్లౌజు మిడ్డీ లాంటిది వేసేసి ఇంకా హెయిర్ స్టైల్ అయితే స్టార్ట్ చేశాను. హెయిర్ వచ్చేసి సైడ్‌కి పాపకి బేబీ కట్ ఉందనమాట. సో, నీట్‌గా పాపడి మొత్తం రౌండ్‌గా తీసుకొని సైడ్‌కైతే మనము కొప్పు వేసుకోవాలి. ఇక్కడ హెయిర్ లాంటిది రబ్బర్ బ్యాండ్ యూజ్ చేస్తున్నాను. పెద్ద పిల్లలకైతే కొంచెం బన్ లాంటిది యూజ్ చేయొచ్చు. పాపకి బేబీ కట్ ఉండడం వల్ల కొప్పుకి ఏవైతే హెయిర్ అందుతాయో అవి మాత్రమే నేను తీసుకొని కొప్పు కట్టానండి. మిగతావొచ్చేసి ఆ బేబీ హెయిర్ అంతా వెనక్కి తీసుకొని దానిలని తిప్పుతూ మనము సేఫ్టీ పిన్‌తో సెక్యూర్ చేసుకోవాలి. అదే పొడవు హెయిర్ అనుకోండి మొత్తం తీసుకొని కొప్పు కట్టొచ్చు సైడ్‌కి. అండ్ ఇటు సైడ్ కూడా మనము ఆ బేబీ హెయిర్ మొత్తం తీసుకొని సెక్యూర్డ్‌గా తిప్పి మనం అలానే పెడితే పప్పీ పిన్ను నిలబడదండి, వచ్చేస్తా ఉంటది. అది మనము తిప్పేసి పప్పీస్‌తో సెక్యూర్ చేసుకోవాలి. పప్పీస్ అయితే కొంచెం స్ట్రాంగ్‌గా నిలబడతాయండి. 1 లేదా 2 పెడితే ఇంకా కంఫర్ట్‌గా ఉంటుంది. ఆ బేబీ హెయిర్ అనేది మళ్ళీ రాదనమాట. ఇంకా ఫ్రంట్ ఉన్న హెయిర్‌నయితే ఫ్రంటే వదిలేసాను నీట్‌గా. దాన్ని కూడా మనము నీట్‌గా సెట్ చేసుకోవాలి. బ్యాక్ హెయిర్ అలాగే వదిలేసాను. అదే పొడవు హెయిర్ ఉంటే మాత్రం హెయిర్ మొత్తం మనకి సైడ్ తీసుకొని కొప్పు కట్టుకోవాలండి. పాప ఫస్ట్ స్నానం చేసిన తర్వాత అదే బేబీ లోషన్ అప్లై చేసుకుందండి. ఫేస్‌కి కూడా బేబీ లోషన్ ఉంటుంది కదా! అదైతే మనం ఫస్ట్ అప్లై చేసి ఓ 15 మినిట్స్ వదిలేయాలి. అది ఫస్టే రాసేసాము. వీడియోలో అయితే చూపియలేదు. అండ్ బీబీ క్రీమ్ నీట్‌గా నెక్‌కి, మెడకి అండ్ చెవుల దగ్గర మొత్తం నీట్‌గా మనం అప్లై చేసుకోవాలి. అండ్ తర్వాత కాంపాక్ట్ పౌడర్ అయితే అప్లై చేస్తున్నాను. మనం చూసుకోవాలండి నెక్‌కి వెనకాల చెవు దగ్గర మొత్తం నీట్‌గా ఒకటే కలర్ ఉండేలాగా మనము మొత్తం అప్లై చేసుకోవాలి. అలా అయితేనే మనకి ఫేస్ ఒక కలర్, నెక్ ఒక కలర్ అలా కాకోకుండా నీట్‌గా కనిపిస్తుంది. అండ్ పాపిడి బిళ్ళ ఊడిపోకుండా ఉండడానికి ఫస్ట్ అయితే నేను దారం తీసుకొని పాపిడి బిళ్ళకి ముడేసి తర్వాత అదే థ్రెడ్‌తో పప్పీస్‌కి ముడి వేశానండి. ఇంకా పాపిడి బిళ్ళని కరెక్ట్‌గా పొజిషన్‌లో పెట్టేసి ఇంక మనము ఆ పప్పీస్‌తో హెయిర్‌కి పెట్టేసేయాలి. ఇలా చేస్తే ఏంటంటే పాపిడి బిళ్ళ ఊడిపోదండి. అలాగే ఉంటుంది ఎంతసేపయినా. నేను స్టోన్ స్టిక్కర్ కాకోకుండా బాగా రెడ్ కలర్ స్టిక్కర్ తీసుకొని అండ్ తిలకం ఉంటుంది కదండీ! కలర్స్ తిలకము. దాంతో వైట్ కలర్ తీసుకొని పైన అండ్ కింద చుక్క పెట్టుకొని ఇంక సైడ్‌న 2 అలా పెట్టేసుకున్నాను. సో, నీట్‌గా మనము ఫస్ట్ లైట్‌గా పెట్టుకొని తర్వాత కావాలంటే దాన్ని బాగా కనిపించేలాగా డార్క్‌గా పెట్టుకోవచ్చు. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ బావుంటుందనేసి నేను ఆ కలర్ తీసుకున్నాను. అండ్ మనము మిడ్డీ లేదంటే లంగా అయినా తీసుకోవచ్చండి. ఇక్కడ పాపకి మిడ్డీనే కంఫర్ట్ అని చెప్పింది. సో, మిడ్డీ అయితే పైకి అంటే మామూలుగా మనము బొడ్డు కిందికి అలా కడతాం కదండీ శారీ. అలా కాకుండా పైకి కొంచెం పైకి కట్టేసి అండ్ ఇక్కడ పంచ తీసుకున్నానండి. వైట్ శారీ ఏం అవసరం లేదు. మనకి పంచ అయితే సరిపోతుంది. అండ్ పాప ఏ సైజ్ ఉంటుందో ఆ సైజ్‌కి మనము పంచని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ పాపకైతే హాఫ్‌కి సరిపోయింది. సో, నేను హాఫ్‌కి మొత్తము ఫోల్డ్ చేసుకున్నాను. అండ్ మనం ఒక సైడ్ తీసుకొని శారీకి ఎలా అయితే దోపుకుంటామో అలానే దోపేసుకోవాలి. అండ్ మనము దోపడం కూడా చాలా నీట్‌గా దోపాలండి. ఎలా అంటే అలా మడతలుగా అలా చేస్తే ఏంటంటే మనకి లావుగా కనిపిస్తుంది. లోపల నీట్‌గా చెక్కేసి ఒక సేఫ్టీ పిన్‌తో అయితే సెక్యూర్ చేయండి. ఇంక అది ఊడిపోదు. అండ్ పంచని మొత్తము రౌండ్‌గా శారీని ఎలా అయితే మనము ఫ్రంట్‌కి తీసుకొస్తామో అలానే రౌండ్‌గా దోపుకుంటూ ఫ్రంట్‌కి తీసుకురావాలి. శారీలో లాగానే మనము కొంచెం కుచ్చులకి వదిలిపెట్టేసి తర్వాత దాన్ని ఆ పంచెని మళ్ళీ
వెనక నుంచి తీసుకొనొచ్చి పైటలాగా వేసి ఫస్ట్ ఆ కుచ్చులైతే మనము రెడీ చేసుకోవాలి. తరువాత ఆ పైటలాగా ఉండేది కూడా తీసి మళ్ళీ పైన కుచ్చులేయాలి. అది ఎలా అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము కుచ్చులకి సరిపడా తీసుకొని ఆ పైటలాగా వేసేసి అంతైతే సరిపోతుందండి. కొంచెం అయితే సరిపోతుంది. ఒక 3 కుచ్చులు వచ్చేలాగా సరిపోతుంది. బ్యాక్ సైడు బయట ఉంది చూసారా, అది మళ్ళీ మనము నెక్స్ట్ కుచ్చులేస్తాము. అదొచ్చేసి ఈ లెంత్ ఉంటే సరిపోతుంది 3 కుచ్చులు వచ్చేలాగా. అండ్ బయట వేసాను కదండీ, అది బ్యాక్ సైడ్ నుంచి తీసుకొనొచ్చి అది బాగా టైట్‌గా మనకి ఫస్ట్ కంఫర్ట్‌గా మనము నీట్‌గా దోపడానికి మళ్ళీ అయితే ఆ పిన్నుని తీసేస్తాము. ఫస్ట్ అయితే ఆ పిన్నుని పెట్టుకొని నీట్‌గా ఉంటుంది మనకి కుచ్చులు వేయడానికి కరెక్ట్‌గా వస్తుంది. సో, లూజ్ లేకోకుండా అలా వస్తుందనమాట. ఫస్ట్ ఆ పైట వేసిన దాన్ని ఇలా తీసుకొనొచ్చి పిన్నుతో సెక్యూర్ చేయండి. తర్వాత కుచ్చులుకి వదిలిపెట్టిన ఆ క్లాత్‌ని కుచ్చుళ్ళు నీట్‌గా వేసుకోండి ఒకటే సైజులో. నేనిక్కడ ఒక 6, 7 కుచ్చులైతే పడ్డాయండి. అండ్ ఫస్ట్ కుచ్చు ఉంటుంది కదండీ, అది వచ్చేసి మనము కొంచెం పెద్దగా తీసుకోవాలి. అన్ని కుచ్చుల కన్నా ఫస్ట్‌ది పెద్దగా తీసుకోవాలి. శారీకి ఎలా అయితే దోపుకుంటామో నీట్‌గా అడ్జస్ట్ చేసుకుంటూ ఆ కుచ్చులనైతే దోపుకోవాలి. అండ్ అలానే దోపేస్తే చాలా లావుగా కనిపిస్తుందండి. మనము ఫ్లాట్‌గా మొత్తము నీట్‌గా కుచ్చులు ఫ్లాట్‌గా దోపుకోవాలి. అండ్ మనము కింది నుంచి అదే లోపల కింది నుంచి ఆ కుచ్చుల్ని లాగామంటే అది టైట్‌గా కిందికొచ్చేస్తాయి. లావుగా ఉండవండి. అండ్ ఆ లూజ్‌గా ఉన్న క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం శారీకి ఎలా అయితే దోపుకుంటామో అలానే నీట్‌గా దోపుకోవాలి. అండ్ ఆ పైటలాగా వేసినది ఇంకా తీసేయాలండి. తీసేసి ముందరికైతే చూస్తున్నాను ఎన్ని కుచ్చులు పడతాయనేసి. ఒక 3 పడతాయి. 3 కుచ్చులకే వదిలేసాను నేను. మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను. ఆ సేఫ్టీ పిన్ పెట్టిన దాన్ని కూడా తీసేయాలి ఇప్పుడు. ఇంక మనం నీట్‌గా టైట్‌గా లూజ్ ఎక్కడెక్కడ ఉంటుందో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ టైట్‌గా లాక్కోవాలి. ఒక సైడ్ తిప్పుకోవాలండి దాన్ని. చూస్తున్నాను 3 కుచ్చులు పడతాయి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అది మొత్తము టైట్‌గా లూజ్ లేకుండా అడ్జస్ట్ చేసుకుంటూ టైట్‌గా మనం పైట వేసుకుంటాం కదా, అది పైట వేసుకోకుండా ఆ లెఫ్ట్ హ్యాండ్ కింది నుంచి వెనక్కి తీసుకొని మళ్ళీ రైట్ హ్యాండ్ కింది నుంచి రౌండ్‌గా తీసుకురావాలి. అండ్ అదే లూజ్ ఎక్కడెక్కడ ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ టైట్‌గా తీసుకొనొచ్చి ఆ క్లాత్‌ని ఇంకా కుచ్చుళ్ళు అయితే వేయాలి. వెనకాల లూజ్ ఉన్నదానికి నేను పిన్ అయితే పెట్టుకుంటున్నాను. అవి 2 అటాచ్ చేసి పిన్ పెట్టుకోవాలి. అలా అయితే లూజ్‌గా ఉండదండి. టైట్‌గా ఉంటుంది. కంఫర్ట్‌గా ఉంటుంది. ఇంక ఫ్రంట్‌కి తీసుకొనొచ్చి ఆ క్లాత్‌ని కుచ్చుళ్ళు వేసుకోవాలి. అండ్ మనం కుచ్చుళ్ళు వేసుకునేటప్పుడు కూడా బాగా పెద్దగా వేసుకోవాలండి. చిన్నగా వేసుకోకూడదు. కొంచెం చూసుకొని చిన్నగా వేసుకోవాలి. అండ్ బార్డర్ వచ్చింటుంది కదా, అది పైకి కనిపించేలాగా పైన కుచ్చు లోపలికి మడచాలి. పైనుంచి కింది వరకు కూడా కుచ్చుల్ని నీట్‌గా ఒకే ఈక్వల్‌గా మనము అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఆ లూజ్‌ని వెనక్కి ఏదన్నా లూజ్ ఉంటే కొంచెము వెనక్కి నెట్టాను. అది తర్వాత వెనక సైడ్ పిన్ పెట్టుకోవచ్చు. అదైతే అక్కడ చెక్కుకున్నానండి. మనము పంచెని రౌండ్‌గా తీసుకొచ్చాం కదా, దానికి దోపుకోవాలి. అండ్ అక్కడ కూడా మనము ఒక సేఫ్టీ పిన్నుతో సెక్యూర్ చేసామంటే అది కూడా ఇంకా ఊడిపోదనమాట. అండ్ మనం ఏదైతే లూజు అది వెనక్కి వదిలేసామో ఆ లూజ్ ఆ క్లాత్‌ని మొత్తము తీసుకొని అడ్జస్ట్ చేసుకొని నీట్‌గా కనిపించేలాగా అక్కడ కూడా ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టాను. చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. లూజ్‌గా గలీజ్‌గా ఉండకూడదండి. నీట్‌గా అలా పెట్టేయాలి. కొంచెం అలా చెక్కేసి సేఫ్టీ పిన్ అయితే పెట్టాలి. పిన్ పెడితే మనకి ఇంకా ఊడిపోతది. వీలైనంత వరకు ఎక్కడివక్కడ సెక్యూర్‌గా సేఫ్టీ పిన్నుతో మనము సెక్యూర్ చేసామంటే ఇంకా అలానే ఉండిపోతుందండి. ఊడిపోదు. కంఫర్ట్‌గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మేకప్ కాంపాక్ట్ పౌడర్ కొంచెం టచప్ చేసుకుంటున్నాను. అండ్ లాంగ్ చైన్ అయితే వేశాను. తర్వాత అది కొంచెం లూజ్ అవుతుంటే బ్లౌజ్‌కి
మనం ఇదివరకు జస్ట్ పంచకు మాత్రమే సేఫ్టీ పిన్ పెట్టాను. ఇంకా బ్లౌజ్‌కి అటాచ్ చేశానండి సేఫ్టీ పిన్ని. ఇంకా అస్సలు రాదు. అండ్ బ్యాంగిల్స్ వేసేసుకున్నాను. ఇంకా ఐకొచ్చేసి కాజల్ అండి. కాజల్ కంటి లోపల కాకుండా పైన కనురెప్ప మీద మనము ఐలైనర్ పెట్టుకుంటాం కదా! అలా కాజల్ అయితే పెడుతున్నాను. మీకు కావాలంటే ఐలైనర్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ లిప్స్టిక్ కూడా రెడ్ రెడ్ అది పింక్ రెండిటికి మధ్యలో ఉందండి కలరు. ఆ కలర్ అయితే బాగా కనిపిస్తుందని చెప్పేసి ఇంకా ఆ కలరు మన స్కిన్ టోన్‌కి బాగా సెట్ అవుతుంది పాపకి స్కిన్ టోన్‌కి. అండ్ పూలు సెట్ అవుతాయా, కరెక్ట్‌గా ఉన్నాయా అనేసి చెక్ చేసుకుంటున్నాను. కరెక్ట్‌గా అయితే ఉన్నాయి. అండ్ విభూదిలాగా ఇలా బొట్టు పెట్టుకుంటారు కదా! కేరళ స్టైల్. సో, అలాగా మనము తడిపేసి విభూదిని నీళ్ళలో తడిపేసి అలా చక్కగా కేరళ వాళ్ళు పెట్టుకుంటారు కదా! అలా అయితే బొట్టు పెడుతున్నాము. నీట్‌గా. అండ్ వడ్డానం వచ్చేసి మనము హిప్ బెల్ట్ టైప్‌లో ఉన్నదైతే పాపకి కంఫర్ట్‌గా ఉంటుందని చెప్పేసి అది పెడుతున్నాము. మీ దగ్గర హిప్ బెల్ట్ లేకపోతే మామూలు వడ్డానమైనా కూడా నీట్‌గా సెక్యూర్ చేసేసి మనము ఫ్లవర్స్ పెట్టుకుంటాం కదా! పిన్స్. ఆ పిన్స్‌తో సెక్యూర్ చేయొచ్చు నీట్‌గా. అండ్ ఫ్లవర్స్‌కొచ్చేసి మనము థ్రెడ్ కొంచెం పొడవుగా 2 సైడ్‌లా పొడవుగా థ్రెడ్ కట్టుకొని టైట్‌గా ముడి వేసుకుంటే అసలు ఇంకా ఊడిపోవు. పిన్స్ కూడా ఏం అవసరం లేదు. పిన్స్ పెట్టేసినా కూడా ఒకవేళ లూజ్ అయ్యి ఊడిపోవచ్చు. మనం అలా థ్రెడ్‌తో కట్టేసామంటే ఊడిపోదు. అండ్ పాపిడి బిళ్ళ అటు ఇటు తిరగకుండా సూదిలో దారం ఎక్కిచ్చేసి అది హెయిర్‌లో నుంచి నీడిల్ తీసుకొచ్చి ముడి వేసేసి టైట్‌గా థ్రెడ్ అయితే కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి పాపిడి బిళ్ళ అటు ఇటు జరగకుండా స్టాండర్డ్‌గా అలానే ఉంటుంది. చూసారు కదండీ! ఇదే సింపుల్‌గా, నీట్‌గా క్విక్‌గా అయితే రెడీ చేయొచ్చు. చాలా బావుంటుంది. స్కూల్స్‌లలో ఇండిపెండెన్స్ డే కానీ, చిల్డ్రన్స్ డే కానీ, రిపబ్లిక్ డేకి ఇండియన్ కల్చర్ అనేసి మనకి ఏమైనా ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు మనము దాంట్లో ఒక స్టేట్ కేరళ అని తీసుకొని మనము కేరళ స్టైల్ రెడీ చేసేసి సింపుల్‌గా చాలా నీట్‌గా బావుంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించిందంటే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోసే కాకుండా మన ఛానల్లో ఫ్యాషన్ గురించి, బ్లౌజ్ డిజైన్స్ గురించి, స్టిచ్చింగ్, ఇంకా వ్లాగ్స్ అన్నీ వస్తాయి. సో, మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో తెలియజేస్తే అలాంటి వీడియోస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.